నాన్న మా ఛానల్కి స్వాగతం. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఏరా మామ, రేపటి వరకు కూడా ఈరోజే చేసేస్తున్నావా? లేదురా, ఈ బాస్ గడ్ పెండింగ్ వర్క్ ఏదో ఉందంటేను కంప్లీట్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? ఏంటో? మన ప్రెసిడెంట్ గారు దొరికిపోయాడురా. ఎక్కడ దొరికిపోయాడు? ఏంటి దొరికిపోయాడు? అదేరా, మేడ మీద పని మనిషితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. అది నేను వీడియో తీసా. అబ్బాబ్బాబ్బాబ్బా, మెచ్చితిని. ఇంకా నుంచి ఆ ప్రెసిడెంట్ గడు మన చేతుల్లో ఉంటాడు అనమాట. ఏంట్రా అలాగున్నావు? ఏమంటాను బాబా, ఈరోజు ఆఫీస్లో చంద్రకళకు ప్రపోజ్ చేశాను. అదేమో దుబ్బే అని అన్నది. అంతే మామ, ఆడోళ్ళు ట్రూగా లవ్ చేస్తే ఎవ్వరికి నచ్చరు. అందరూ యూజ్ చేసుకున్న వాళ్ళకే పడతారా బావా. బాధపడకు మామ, ఉదయాన్నే సూర్యుడు ఎలాగ ఉదయిస్తాడో అలానే నీ లైఫ్లో కూడా ఒక అమ్మాయి వస్తుంది. అంతే అంటావా? అంతే. సరే. ఎక్కడికి రా? ఆఫీస్కి వెళ్ళే టైంలో బయటికి టెర్రస్ మీదకి రా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం. సరే త్వరగా రా, మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది. సరేలే. నాన్న, డబ్బులు పడ్డాయి. నేనే వేశానన్నా. అలాగే, సరే. డబ్బులు కొంత ఇంట్రెస్ట్ కట్టేయండి. అలాగే. మిగిలింది మీ దగ్గర ఉంచుకోండి. సరే, నువ్వెప్పుడు వస్తున్నావురా? వస్తానన్నా. చూడాలని ఉందిరా. వీలు చూసుకొని వస్తానన్నా. సరే. అయ్యో, వెళ్ళిపోతుంది. ఎలా ఇప్పుడు? చున్నీ ఏంటి? మీ చున్నీ ఎగిరిపోతుందండి. నాకు డౌట్ అండి, గాలి అటేస్తుంది కదా, చున్నీ ఇటెగిరింది. భలేవారండి, నేనేమైనా వాతావరణ శాఖలో పనిచేస్తున్నాను. ఏదో డౌట్ వచ్చి అడిగానులేండి, ఫీల్ అయిపోయారా? హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలండి, ఇలా ఆరాలు తీయకూడదు. అబ్బో, సర్లేండి, మనసులో పెట్టుకోకండి. నా పేరు కార్తీక్. వీడు వదిలేలా లేడు. మీ పేరు? కాంతమ్మ.
ఏంటి కార్తీక్ కాంతమ్మ చిచి బల బాలేదా? ఆహా, అంటే బాగానే ఉంది. అంటే మీరు చూడడానికి చాలా క్యూట్గా అందంగా ఉన్నారు కదా, పేరు చూస్తే ఎలా ఉంది ఏంటని. ఏ పేరుతో ఏమైనా పరమాణం వండుకుంటావా ఏంటి? మీది ఈస్ట్ గోదావరా? అయ్యి బాబోయ్, ఎలా తెలిసిపోయిందండి? మనిషి తెలియకుండా రోస్ట్ చేస్తుంటే రోస్ట్ అంటే అండి వెటకారు. ఓహో, మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి. నేను వచ్చి 2 రోజులే అయ్యిందండి. ఓ, అంటే ఎప్పుడు కనపడలేదు కదా అని అడిగాను. నేను ఇంట్లో ఉంటానండి. ఈరోజు బట్టలు ఆరద్దామని మేడపైకి వచ్చాను. ఓ, మిగతా టైం బట్టలు దిగుతారు ఇంట్లో? కాదండి, బయట ఎదవలు ఎక్కువ ఉంటారని, కావాలనే మాట్లాడతారని మా వదిన చెప్పిందండి. అయ్యో, నేను ఆ టైప్ కాదండి, చాలా మంచివాడిని, జెంటిల్మెన్ కూడా. ఓ సరే అండి జెంటిల్మెన్ గారు, వస్తా. మళ్ళీ ఎప్పుడు? ఏంటి? అదే వస్తా అన్నారు కదా. తెలీదండి. ఓ సరే. రే ఇంతసేపు పైనుంచి చేస్తున్నారా? మా అమ్మ పైన ఒక అమ్మాయిని చూశాను, ఇక్కడ టచ్ చేసిందిరా. ఇక్కడ టచ్ చేస్తే పర్లేదురా, నీ ఎక్స్ లాగా మనీని టచ్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. చచ్చా, కానీ అమ్మాయి చాలా బాగుంది. నీళ్ళెవరికైనా చాలా బాగుంది. ఈస్ట్ గోదావరి అమ్మాయి. ఆహా సర్లే, ఇంకేం అడిగావు? పేరు అడిగాను, ఊరు అడిగాను. మరి ఫ్లాట్ అదే మర్చిపోయాను రా. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇక్కడ ఉంటదిగా, ఎక్కడ పోద్ది. సర్లే త్వరగా రా, లేట్ అయిందనుకో హెచ్ఆర్గా దుబ్బేస్తాడు. అరే మేనేజ్ చేయరా. సరే ఎక్కడ చాక్లెట్ తీసేసి దొబ్బేయడంలో నన్ను మించినదం ఎవరు చూడలేదు కదా. వస్తాడు తలసాంపు హెయిర్ ఊడిపోతుందిగా. కాంతం గారు, ఏంట్రా? మీరేంటి ఇక్కడ? బట్టలు ఆరేయడానికి వచ్చానండి. ఏంటి ఇక్కడ? మరి లేకపోతే ఎందుకు వస్తారు? అర్థమైంది. ఎవరెవరు? అదేరా మేడం మీద పాప. ఏ అమ్మప్పి, ఓ ఇప్పుడు ఏంటి మీ నొప్పి? నొప్పేం లేదే. ఏరా మన ఈ బాత్రూమ్ పడిపోయింది చెప్పేసా? అరే చెప్పాను కదరా, ఎట్టకారం ఎక్కువ అని. ఏదో తేడాగా ఉంది, వెళ్దాం. సరే అండి, మేము వెళ్తాం. రే నువ్వు వెళ్తా ఉండు. కాంతం గారు, అంటే అడగడం మర్చిపోయాను, మీ ఫ్లాట్ నెంబర్ అంతా అని. ఎందుకో? అంటే అప్పుడప్పుడు కర్రీలు అవి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. మేము ఎవరికి కర్రీస్ ఇవ్వము, ఎవరి కర్రీస్ మేము తీసుకోము. మీరు బయలుదేరితే బాగుంటుందండి. ఓకే అండి. ఇంత నసగొడ్ర బాబు, పెద్ద ఎదవలా ఉన్నాడు. రే ఏంట్రా ఇది? రాత్రికి పదా ఎక్కా. కాంతం గారు, భలే కలిశారండి ఈరోజు కూడా. భలే మాట అలా ఉంచండి. మీరేమైనా నన్ను ఫాలో అవుతున్నారా?
చిచ్చి నేనెందుకు ఫాలో అవుతా అండి? అంటే వెళ్ళిన ప్రతి చోట కనబడుతున్నారు కదా అందుకని. నేను ఆఫీస్కి వెళ్తుంటే కనిపించారని పలకరిద్దామని వచ్చా. ఓహో, అలా అయితే ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసుకోండి, టైంకి జీతం ఇస్తారు. ఏంటి? సరదాగా అన్నాను, సరదా సరదా. దీని ఎటకారం. సరే ఇంకేంటండి? ఇంకేముంటాయండి, నేను ఫ్రూట్స్ తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసుకోండి. ఇండైరెక్ట్గా దుబ్బేయమంటున్నారు కదా? అయ్యో లేదండి, వెళ్తాను. సరే. నాన్న ఈ పండగకైనా వస్తున్నావా? నాన్న లీవ్ దొరకలేదు నాన్న, లేకపోతే నేను ఎందుకు రాని చెప్పండి. అంతలా ఏ పని చేస్తున్నావురా? నాన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే. కాంతమ్మ ఇక్కడేం చేస్తుంది? ఏంటి కాంతమ్మ గారు వడియాలు పెడుతున్నారా? మీరు ఉన్నారని రాలేదండి బాబు, నా ఫోన్ వచ్చిందని వచ్చా. సర్లే. ఏంటి ఇంకా తింటున్నారా? మా వైజాగ్లో అయితే కాకులు తింటాయండి. మీ ఊర్లో ఏమో గానీ మా ఊర్లో అయితే మనుషులు తింటారండి ఇవి. బాబోయ్ ఎందుకండి అంత కోపం? నేను మామూలుగానే చెప్పానండి, మీకే అలా అర్థమైనట్టుంది. సరే. ఏటి పైకి చూస్తున్నారు? మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? అంటే బతుకున్నోళ్ళేమో మన పక్కన, చనిపోయినోళ్ళేమో ఆకాశంలో ఇక్కడిక్కడే కాకుల రూపంలో తిరుగుతారని అడుగుతున్నానండి. కాదండి బాబు, మీరేమో ఇక్కడ వడియాలని పెట్టారు, పైన చూస్తే మేఘాలు వర్షం పడేలా. సరే అండి, మీరు చాలా చిరక కోపంగా ఉన్నట్టున్నారు, తర్వాత మాట్లాడుతున్నాను. చెత్త కాంతం గారు ఏంటి ఈ శారీలో సూపర్గా ఉన్నారండి. నిన్ను కొట్టేసేలా ఉంది. ఏం తింటావు? బిస్కెట్స్ తింటావా? మరి ఏం తింటావు? వడియాలు ఎండిపోయాయండి. లేదు, 3 రోజులు పట్టచ్చు, వారం రోజులు పట్టచ్చు, ఆయన తినేవాళ్ళు అడగాలి కానీ మీకెందుకు? అయ్యయ్యో, వడియాలు తిని తెలుగుడు ఉంటాడండి? మీరు ఎంత వెన్నపూసినా మీకు మాత్రం వడియాలు ఇచ్చేదే లేదు. అదేంటండి అలా అంటారు? అంతే. నాకు ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రాకపోయినా పర్లేదండి, కానీ వడియాలు మాత్రం కావాలండి. నేను ఇస్తానుగా మీకు బెస్ట్ ఫ్లెట్టింగ్ అవార్డు. ఇంకా మీరు వెళ్ళండి. పాప చాలా బాగుంది. హాయ్. మనకెందుకు బాబు? అరే మామా, సూపర్ మార్కెట్ లో నీ లవ్ నెంబర్ దొరికింది, నెంబర్ పెట్టాను, ఇంకా అడుక్కో. హలో, ఎవరు? నేనండి, కార్తిక్ని. నా నెంబర్ నీకెలా తెలుసు? ఇప్పుడు అదా అండి ముఖ్యం, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. చెప్పండి. ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నాను. ఇంటింటి రామాయణ సీరియలే కదా? నేనేం చూస్తే మీకెందుకు? ముందు ఫోన్ పెట్టండి. దొంగ పిల్ల ఫోన్ కట్ చేసింది. నేను వెళ్తానండి. ఫోన్ మధ్యలో కట్ చేయడం చాలా పాపం అండి. సరే, ఏంటో చెప్పు. ఫోన్ చేశారా? ఇప్పుడు అడగడానికి ఫోన్ చేసావా? అంటే అది చెప్పవయ్యా. అదేనండి, ఇందాకలా యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూశానండి, ఈస్ట్ గోదావరి. అబ్బా ఏం కుక్స్ అండి. పెళ్ళంటూ చేసుకుంటే ఈస్ట్ గోదావరి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ సైడ్ ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పండి, పెళ్లి చేసేసుకుంటా. నేను చేసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు కానీ ముందు పాయింట్కి రా. అదే అండి, వడియాలు ఎంతవరకు వచ్చాయని. ఇంకోసారి గనక నాకు ఫోన్ చేసావంటే మా గోదావరి పులసకి నిన్ను తీసుకెళ్లి ఎరువు వేసేస్తాను. ఆ చేపలు మీ ఇంట్లో తిరుగుతాయంటే చెప్పండి, ఎరువు అవడానికి నేను రెడీ. ఛీ, పెట్టు ఫోను.
వడియాలు పెట్టాను, ఎలా ఉన్నాయో చెప్తారా? చూడడానికి బాగున్నాయి. అబ్బా ఏం పెట్టామా, పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇలాంటి దాన్ని పెట్టామా నువ్వు? నీ బుర్రా బుద్ధి ఉందా? ఏ ఫ్లాట్ నీది, ఏ బ్లాక్ నీది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏముండవు అసలు? అబ్బా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అరే మామా, ఇప్పుడే మంచి న్యూస్ విన్నాను రా. మీ లవ్ ఒడియాలు చేసింది కదా, ఆ ప్రెసిడెంట్ గారికి ఎట్టింది. ఆ ప్రెసిడెంట్ గారి పళ్ళు ఊడిపోయని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడేరా ఏడ్చుకుంటూ పైకి వెళ్ళింది, ఒకసారి చూడు. ఏంటి కాంతం గారు, మీ ఒడియాల చేత అపార్ట్మెంట్ అందరి చేత పరుగులు పెట్టేస్తున్నారట? ఏంటి కామెంట్ చేయడానికి వచ్చావా? అబ్బే లేదండి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి వడియాలు ఇవ్వండి అని అడిగాను. నా వడియాలు తినే అదృష్టం నీకు లేదు అని చెప్పి ఫోన్ కట్ చేశారు. కామెంట్ చేయకుండా ఇంకేం చేస్తాం? ఏంటి ఏడుతున్నావా? కామెంట్ చేస్తే ఎడవరేంటి? ఓన్లేండి, మీ వడియాలు తినే అదృష్టం వాళ్ళకి లేదు అనుకుంటా. అంతే అంటారా? అంతే. అయితే మీరు తిని చెప్పండి ఎలా ఉన్నాయి. ఏ భయమా? చా భయం అని కాదండి, చావు తెలియకుండా వస్తే పర్లే, కానీ తెలిసి వస్తుందండి భయమే కదా. ఇదిగో మీరు కూడా జోక్ చేశాయండి, మన గోదావరి అటకారం. అయినా చిన్న చిన్న కాదండి, పెద్ద అర్థం చేయండి, దగ్గరుండి అన్ని నేనేదంట. నిజంగానా? ప్రామిస్? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనండి. ఇది ఛత్రపతి సినిమాలో వాళ్ళ అమ్మ డైలాగ్ కదా? అవునండి, అమ్మ ఎవరికైనా అమ్మే కదా. అవునులే. రేపు వంటల ప్రోగ్రాం మా ఇంట్లోనే, వచ్చేయండి. ఓకే. ఓకే, అలాగే. అంకుల్ ఏమ్మా? వద్దమ్మా, వద్దు వద్దు తల్లి, వద్దు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఇవ్వమ్మా. అబ్బా సూపర్ సూపర్. ఇంకా నయ్యం, ఆ ఒడియాలు నేను తెలియలేదు, తినుంటే ఈ పాడికి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయిపోయాను.
హలో హలో కార్తీక్, చెప్పు. ఒకసారి మేడపైకి వస్తావా? ఇప్పుడా? వర్షం పడేలా ఉంది. అవునా? మరీ మంచిది, తొందరగా వచ్చి. సరే సరే. కార్తీక్, క్లైమేట్ బాగుంది కదా, తడుద్దాం. తడిస్తే జలుబు వస్తుంది. వస్తే రాని, టాబ్లెట్ వేసుకుంటా. వస్తావు రావా? నేనైతే రాను, కావాలంటే నువ్వు రాకపోతే మానే. హే, రావాలంటే గొడుగేసుకొని రా. ఏంటి వర్షంలో? వదులు. ఆగు. అబ్బా, చేస్తాను చేస్తాను. కార్తీక్, నీకు విషయం చెప్పాలి. చెప్పు. స్టార్టింగ్లో నువ్వు నన్ను ఏడిపించి అల్లరి చేస్తుంటే అందరిలాగే నిన్ను ఎదవనుకున్నాను. చెప్పేది విను. సరే చెప్పు. కానీ తర్వాత నువ్వు నాకు హెల్ప్ చేయడం, నా కుకింగ్ నేర్పించడం, నాకు సపోర్ట్ చేయడం, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. లైఫ్ లాంగ్ నాతో ఉంటావా? అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే. నిజంగానా? నిజం. నిజంగా? నిజం. ఒట్టు? ఒట్టు. అయ్యో, కాంతమ్మా, నువ్వు ఎప్పుడు ఈ శారీస్ హాఫ్ శారీసే కడతావేంటి? ఈ మోడర్న్ డ్రెస్లు లేవా? అవి మన ట్రెడిషన్ కాదు కదా. మన ట్రెడిషన్ ఏంటి? చీరలు, లంగవోణులు. సో నేను అవే వేస్తా. ఎంతైనా గోదావరి అమ్మాయిని కదా. అవునులే, గోదావరి అమ్మాయిలే. కార్తీక్, నీకు విషయం చెప్పాలి, కోప్పడకు. చెప్పు. నా పేరు కాంతమ్మ కాదు. మరి భానుమతి. అన్నయ్య,